హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక 3 కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫైల్ కంటెంట్ ఫిల్టర్స్ కమాండ్స్లో భాగంగా అవేంటంటే ఒకటి కట్ కమాండ్, టీఆర్ కమాండ్ అండ్ వన్ మోర్ ఈజ్ కాలమ్ కమాండ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ మనకి కట్ కమాండ్ గురించి హెల్ప్ కావాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. కట్ హైఫన్ హెల్ప్ యూస్ చేస్తే ఆ కట్ కమాండ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. లేదు మ్యాన్ యూజ్ చేసుకునైనా మనము ఆ కమాండ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈ కట్ కమాండ్ ఏంటంటే ప్రింట్ సెలెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ లైన్స్ ఫ్రమ్ ఈచ్ ఫైల్ టు స్టాండర్డ్ అవుట్పుట్. మనం ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి ఒక పర్టికులర్ ఫీల్డ్ కానీ దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లేదు ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైఫన్ బి అంటే బైట్స్ ప్రకారం మనము ఆ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేయొచ్చు. హైఫన్ సి అంటే క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం మెన్షన్ చేస్తే ఆ క్యారెక్టర్స్ వరకు తీసుకొచ్చి మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇది హైఫన్ సి అనేది టెక్స్ట్ ఫైల్స్, స్ట్రింగ్స్ ఇట్లాంటి ఫైల్స్ని డీల్ చేసేటప్పుడు హైఫన్ సి వాడతాము. అదే హైఫన్ బి అనేది బైనరీ డేటా యూజ్ చేసేటప్పుడు హైఫన్ బి అనేది యూజ్ చేస్తాము. ఆ క్యారెక్టర్స్ లెంత్ మనము ఎన్ని క్యారెక్టర్స్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే అన్ని క్యారెక్టర్స్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ హైఫన్ డి అనేది డీలిమిటర్. మనము ఆ ఫైల్లో కాలమ్స్ని ఏవైతే సపరేట్ చేస్తున్న డీలిమిటర్ ఉంటుందో ఆ డీలిమిటర్ని బేస్ చేసుకొని మనము ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి హైఫన్ డి వాడతాము. హైఫన్ ఎఫ్ అనేది మనము ఫీల్డ్స్, సపోజ్ ఆ ఫైల్లో ఒక 3-4 కాలమ్స్ ఉన్నాయి. పర్టికులర్ కాలమ్ను బేస్ చేసుకొని లేదా పర్టికులర్ ఫీల్డ్ బేస్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి హైఫన్ ఎఫ్ అనేది వాడతాము. ఇక్కడ ఇంకొకటి మనకి హైఫన్ కాంప్లిమెంట్ అని ఉంటుంది. అంటే ఇన్వర్ట్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. సపోజ్ మనం మెన్షన్ చేసిన పర్టికులర్ పోర్షన్ కాకుండా రిమైనింగ్ రావాలనుకుంటే అట్లాంటప్పుడు హైఫన్ కాంప్లిమెంట్ అనే ఆప్షన్ని వాడుకోవచ్చు. సో ఇంకా ఇవి ఉన్నాయి, అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ 3-4 ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్ మీ క్లియర్ దిస్. నేను ఒక CSV ఫైల్ ఉంది నా దాంట్లో ఇన్ఫర్మేషన్, అది మీకు తీసుకొని చూపిస్తాను అనమాట. సపోజ్ ఈ CSV ఫైలు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ డేటా యూజ్ చేసుకొని. దీంట్లో నేను పర్టికులర్గా ఒక ఫస్ట్ 5 లెటర్స్ నాకు కావాలనుకుంటున్నాను, ఫస్ట్ 4 లెటర్స్ కావాలనుకుంటున్నాను. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా కట్ కమాండ్ యూజ్ చేసుకొని హైఫన్ సి, ఆల్రెడీ మీకు చెప్పాను హైఫన్ సి అని. ఇక్కడ 1 to 5 అని ఇచ్చామనుకో, అంటే ఫస్ట్ లెటర్ నుంచి 5 లెటర్స్ వరకు అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఫైల్ నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. చూసారా, ఇది ఏంటంటే ఫస్ట్ 5 లెటర్స్ని మనకు తీసుకొచ్చింది. సో ఇలా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట ఆ ఫైల్ నుంచి. లేదు నెక్స్ట్ నాకు ఇదే ఫైల్లో పర్టికులర్ ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా మనకి, నేము, డిపార్ట్మెంట్ నేము, ఇది శాలరీ. ఆ పర్టికులర్ ఫీల్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. అట్లాంటప్పుడు మనం ఆల్రెడీ తెలుసు ఇక్కడ హైఫన్ డి అనేది యూస్ చేస్తే డీలిమిటర్ సెట్ చేస్తాము. ఈ ఫైల్లో డీలిమిటర్ ఆల్రెడీ కామా సపరేటెడ్ కాబట్టి హైఫన్ అది కామా ఇస్తాము. పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే మనం ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే హైఫన్ ఎఫ్ అనేది వాడతాము. సో ఇక్కడ నాకు థర్డ్ ఫీల్డ్ కావాలనుకుంటే శాలరీ ఫీల్డ్ 3 అని మెన్షన్ చేస్తాను. తర్వాత ఫైల్ నేమ్ మెన్షన్ చేయొచ్చు. ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తే దాని నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. చూసారా, ఇక్కడ ఓన్లీ మనకి శాలరీ అనేది తీసుకొచ్చింది. లేదు మనకి సెకండ్ కాలం కావాలి, సెకండ్ కాలం ఒకటి తీసుకొస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఇన్ఫర్మేషన్ సార్ట్ చేసుకోవాలంటే మనం దీన్ని సార్ట్ కమాండ్ వాడుకొని కూడా సార్ట్ చేసుకోవచ్చు.
సో ఇలా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము కట్ అనేది యూజ్ చేస్తాము. కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్లో కూడా మనం కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్తో కూడా మనం కట్ కమాండ్ యూజ్ చేయొచ్చు. సపోజ్ మనకి మన సిస్టంలో /etc/password అని ఒక ఫైల్ ఉంటుంది. ఇదేంటంటే మన సిస్టమ్ యొక్క యూజర్స్ ఇన్ఫర్మేషన్ని ఉంటుందన్నమాట, హోల్డ్ చేస్తుంది. అంటే ఏ యూజర్స్ ఉన్నారు, అందులో ఆ యూజర్స్ సంబంధించిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది హోల్డ్ చేస్తుంది. సో ఆ గ్రూప్ నేమ్ ఏంటి, వాళ్ళ ఐడి, యూజర్ ఐడి, అట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిఫాల్ట్ పాత్ ఏంటి, డిఫాల్ట్ డైరెక్టరీ ఏంటి, దానికి ఇది /bin/bash ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను హోల్డ్ చేస్తుంది. ఇక్కడ చూసారా, ఈ రూట్ అనేది /bin/bashతో స్టార్ట్ అవుతుంది అన్నట్టు కదా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఈ /etc/password ఉంది. ఇది కోలన్ సపరేటెడ్ ఫైల్ అనమాట. ఇక్కడ కోలన్ సపరేట్గా ఉంది, ఒక్కొక్క ఫీల్డ్కి కోలన్ అనేది సపరేట్గా ఉంది. సో ఇక్కడ మనం పర్టికులర్గా కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమన్నా షట్ డౌన్ ఉంది, నో లాగిన్ ఉంది, లేకపోతే ఇంకా సో మ్యాక్సిమం నో లాగిన్ ఉంది మనకి. అంటే చాలా ఉన్నాయి కదా ఇందులో, ఈ POK ఇట్లాంటి యూజర్స్ అంతా అవసరం లేదు. మన రెగ్యులర్ యూజర్స్, మనం రెగ్యులర్గా వాడేది రూట్, ECT యూజరు, ఇక్కడ వినయ్ అన్న కొత్త ఇన్ఫర్మేషన్, ఇట్లాంటివి మాత్రమే మనకు రావాలి. ఇక్కడ ఏదో హాల్ట్ అనేది ఇవన్నీ అవసరం లేదు కదా. మనం ఇవన్నీ అవాయిడ్ చేసి ఒక పర్టికులర్ ఆ ఇన్ఫర్మేషన్, ఆ యూజర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకురావాలనేది మన సినారియో. అది కాంబినేషన్ ఆఫ్ గ్రెప్ కట్ కమాండ్స్తో మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, పర్టికులర్గా మనకి గ్రెప్లో ఒక కమాండ్, ఒక ఆప్షన్ మీకు చెప్పాను, -v అనేది ఇన్వర్ట్ మ్యాచింగ్. మనకి ఇక్కడ ఈ నో లాగిన్ ఉన్నాయి తప్ప మిగతా అన్నీ కావాలి. నో లాగిన్ ఉన్న కాకుండా మిగతా వాటికి కొంచెం ఎగ్జాక్ట్ సేమ్ లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది, అంటే మనం ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ఇన్వర్ట్ మ్యాచ్ యూజ్ చేసుకొని అందులో ఈ నో లాగిన్ అనేది మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఏం తీసుకొస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. చూసారా, ఇక్కడ ఓన్లీ రూట్ యూజరు, సింక్, షట్ డౌను, హాల్ట్, ECT యూజరు, వినయ్, ఈ 6 ఇన్ఫర్మేషనే మనకు వచ్చింది. రిమైనింగ్ మనకి రాలేదు. సపోజ్ -v తీసేద్దాము, ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చిందో చూద్దాం. అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్ ఏదైతే నో లాగిన్ ఉన్నది మాత్రమే తీసుకొస్తుంది కదా. సో ఇక్కడ బిన్ అని, డెమోన్ అని, బిన్, LP, మెయిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనకి అవసరం లేదు యాక్చువల్గా. ఇవన్నీ సిస్టమ్ రిలేటెడ్ యూజర్స్, ఒక పర్టికులర్ టాస్క్కి ఒక్కొక్క యూజర్ని సెట్ చేసి అది డిఫాల్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్, మనకి అవి అవసరం లేదు. రెగ్యులర్ యూజర్స్ లేకపోతే కొన్ని పర్టికులర్వే కావాలి. ఈ నో లాగిన్ అనేది మనం వద్దనుకుంటున్నాము. సో దానికోసము గ్రెప్ -v అనేది మనం వాడుకుంటే అది కాకుండా, ఆ పర్టికులర్ సెర్చ్ ప్యాటర్న్ కాకుండా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ని మనకు తీసుకొస్తుంది. జస్ట్ మీకు క్లియర్గా అర్థం కావడం కోసము ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఓకే, క్లియర్ చేసి ఒకసారి నీట్గా వాడదాం. సో ఓన్లీ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది తెచ్చుకుందాము. కాంబినేషన్ మనం గ్రెప్ యూజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చాము. దీంట్లో ఇప్పుడు కట్ కమాండ్ అనేది మనం వాడుకొని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే నాకు రావాలి. ఈ యూజర్ నేమ్ ఒక్కటే రావాలి. ఫస్ట్ ఫీల్డ్ అనేది ఉంది. దీన్ని తీసుకురావడానికి ఎలా అనేది మనం చూద్దాం. కట్ ఆల్రెడీ మనకి డీలిమిటర్ ఏదైనా మెన్షన్ చేయడానికి తెలుసు. కోలన్, ఏ ఫీల్డ్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఫస్ట్ ఫీల్డ్. సో ఆటోమేటిక్గా ఆ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే వస్తుందన్నమాట. లేదు ఇంకా ఇక్కడ ఈ పర్టికులర్ థర్డ్ ఫీల్డ్ తీసుకురావాలి, ఐడీస్ అనేది తీసుకొస్తుంది. సంథింగ్ ఇట్లా మనము కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్తో కూడా కట్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫైల్ నుంచి మనకు కావాల్సిన విధంగా దాన్ని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్
ఆ ఇన్ఫర్మేషన్ బేస్ తీసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కట్ యూస్ చేసుకొని. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. సో కట్ కమాండ్ అయితే ఆ 4 ఆప్షన్స్ మేజర్గా వాడతాము, -C, -B అండ్ -D, -F. యాక్చువల్గా -D అనేది ఓన్లీ డీలిమిటర్ మనం స్పెసిఫై చేయడానికి మాత్రమే వాడతాము. అది అలోన్ యూస్ చేసుకొని మనం ఏమైతే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయలేము. కాంబినేషన్ ఆఫ్ డీలిమిటర్ అండ్ అదర్ ఆప్షన్స్ మనము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావచ్చు. సో ఇంకా నెక్స్ట్ అందులో ఇంకొక కమాండ్ ఉంది, అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. సపోజ్ ఆల్రెడీ ఇంతకుముందు కమాండ్ తీసుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది కదా, ఇక్కడ మనం ఆల్రెడీ కట్ కమాండ్ వాడాము. -D వాడాము, :F. ఇక్కడ నాకు ఓన్లీ ఫస్ట్ది రావాలని మనము ఇచ్చాం. సో మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే వచ్చింది. నాకు ఇది తప్ప రిమైనింగ్ మొత్తం రావాలి అంటే ఇక్కడ మనము -కాంప్లిమెంట్ అనేది వాడామనుకోండి, ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ తీసేసి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అనమాట. కాంప్లిమెంట్ అంటే అంతే, ఇంకా అది ఇది కాకుండా అన్నట్టు ఇన్వర్ట్ లాగా. ఇక్కడ మనం ఏదైతే గ్రెప్లో యూజ్ చేస్తున్నాం కదా, నాన్ మ్యాచింగ్, అట్లా సేమ్ ఇక్కడ ఈ F1 ఫస్ట్ ఫీల్డ్ ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ఆప్షన్ వాడతాం అంతే. ఓకే, కట్ కమాండ్ గురించి అదే. నెక్స్ట్ TR కమాండ్. TR కమాండ్ ఏంటంటే ఒక ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మనము వేరే దీంతో రీప్లేస్ చేయడానికి కానీ, అంటే ఒక టెక్స్ట్ని ఒక స్ట్రింగ్ని వేరే స్ట్రింగ్తో రీప్లేస్ చేయడానికి, లేదు ఏదైనా లైన్స్ని డిలీట్ చేయడానికి, ఇట్లా ట్రాన్స్లేట్ అండ్ డిలీట్ అని యూజ్ చేయొచ్చు అనమాట TR కమాండ్. ఒకసారి TR కమాండ్ గురించి హెల్ప్ అనేది చూద్దాము. ఆప్షన్స్ ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మేజర్గా అయితే ఈ 4 యూజ్ చేస్తారు. ఒకటి -C వచ్చి సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వేరే దాంట్లో కూడా ఉంది సేమ్, ఇక్కడ కూడా కాంప్లిమెంట్ అని ఉంటుంది. -D వచ్చి డిలీట్ చేయటానికి, -S వచ్చి స్క్వీజ్ రిపీట్స్, అంటే మన ఫైల్లో స్పేసెస్ ఒక కాలంకి చాలా ఎక్కువ స్పేసెస్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు దాన్ని ఒక నీట్గా సింగిల్ స్పేస్కి రీసెట్ చేసి మన ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ చేయడానికి -S అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ట్రాన్స్లేట్ ఇప్పుడు మీకు చూసారా ఇక్కడ, ట్రాన్స్లేట్, స్క్వీజ్ అండ్ డిలీట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్పుట్. ఓకే, దీని పర్పస్గా వాడతాం మనము. లెట్ మీ క్లియర్ దిస్. ట్రాన్స్లేట్ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. ఓకే, ఇది జెన్కిన్స్ అని ఒక తీసుకుంటున్నాను. దీంట్లో మనము ఒక స్పేస్, ఇక్కడ యాక్చువల్గా డీలిమిటర్ అనేది స్పేస్ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ కోలన్ అనేది ఈవెన్గా లేదు, అనీవెన్గా ఉంది. ఇక్కడ ఒక చోటే కోలన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది మధ్యలో, కానీ కామన్గా అయితే మనకి స్పేస్ ఉంది. సో దీన్ని మనం స్పేస్ని వేరే డీలిమిటర్తో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఏమంటే ఈ లాక్ని యూస్ చేసుకొని మనము TR యూస్ చేసుకొని అది మనకి స్పేస్ని మనం ఇంకొక డీలిమిటర్తో మనం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారా ఇక్కడ ఆ స్పేస్ని కామాతో సపరేట్ చేసి కామాతో రీప్లేస్ చేసింది. అట్లా ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకొక ఫైల్ చూద్దాము, ఏదైనా లాగ్ ఫైలు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వెబ్ లాగ్ అనేది చూపించాను కదా, యాప్ లాగ్. సో ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని మనం పర్టికులర్ మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఈ ఎర్రర్, ఇన్ఫో, వార్నింగ్, ఈ ఫస్ట్ కీవర్డ్ అంతా క్యాపిటల్ లెటర్స్లో ఉంది. నాకు అట్లా వద్దు, అది స్మాల్ లెటర్స్లో కావాలనుకున్నాం అనుకో, దానికోసం సేమ్ TR క్యాపిటల్ A to Z ఇన్ఫర్మేషన్ని స్మాల్ a to z అనేది నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, అంటే రీప్లేస్ చేయాలనుకుంటున్నాను.
ఇక్కడ ఈ ఫైల్లో ఎక్కడెక్కడైనా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయన్నీ స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇది ఎర్రర్ అనేది ఇంతకుముందు క్యాపిటల్ లెటర్లో ఉంది, ఇన్ఫో ఇవన్నీ స్మాల్ లెటర్స్. ఈవెన్ ఇక్కడ యూజర్ అని ఉంది కదా, యూజర్ కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది కదా, అన్నీ స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి చూడండి, యూజర్ కానీ. అట్లా మనం ఇన్ఫర్మేషన్ని క్యాపిటల్ నుంచి స్మాల్కి, అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు ఇది ఆల్రెడీ చెప్పాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాము. ఇక్కడ ఓకే డబ్ల్యూడబ్ల్యూ ఉంది కదా, దాన్ని కూడా మనం అదొక్కటే డైరెక్ట్గా దాన్ని మనం మార్చాలనుకున్నాం అనుకున్నాం. ఈ స్మాల్ లెటర్ ఉంది, దాన్ని క్యాపిటల్ మార్చుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ ఇచ్చి ఇక్కడ క్యాపిటల్స్లో ఇస్తే సరిపోతుంది. ఓకే, చూసారా, అదొక్కటే స్పెసిఫిక్గా మనం చేంజ్ చేసుకున్నాం. లేదు కంప్లీట్ చేంజ్ చేయాలంటేనేమో ఇంతకుముందు చెప్పిన ప్యాటర్న్ వాడుకుంటే సరిపోతుంది. ఇట్లా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం రీప్లేస్ చేయొచ్చు టీఆర్ యూస్ చేసుకొని. లేదు ఒక లైన్ ఏమైనా డిలీట్ చేయాలి అనుకుంటే -d అనేది వాడుకుంటాము. లేదు నేను ఇందులో డిజిట్స్ అనేవి అసలు ఏమీ నేను చూపించకూడదు అనుకుంటున్నాను. డిజిట్స్ ఇన్ఫర్మేషన్ ఏం చూపించకూడదు అనుకుంటున్నాను ఈ లాగ్లోంచి. సెన్సిటివ్ డేటా, నాకు డిజిట్స్ సెన్సిటివ్ డేటా, సో ఆ డిజిట్స్ నేను చూపించకూడదు అనుకుంటున్నాను. దానికి మనం ఏమంటే ఇక్కడ డిజిట్స్ అనే ఒక ప్యాటర్న్ మనం దానికి ఇస్తాము, దానికి ఆప్షన్ మళ్ళీ డిజిట్. ఓకే, చూసారా, నేను డిజిట్ డిజిట్స్ కాదు డిజిట్. సో ఇక్కడ మనకు ఆ ఫైల్ ఉన్న ప్రతి డిజిట్ని తీసేసి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి ఇచ్చింది. సో అట్లాంటి సినారియోస్ మనకి ఏమైనా అవసరమైంది, ఓన్లీ డిజిట్ అంటే డిజిట్ కాదు, ఇంకా మనం ఏమన్నా లెటర్స్ అయినా ఏవైనా సరే ఇన్ఫర్మేషన్ ఆల్ఫాబెట్స్ అయినా తీసేయాలి, ఏదన్నా పిన్ నెంబర్స్ ఉన్నాయి, అట్లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనము కనపడకుండా చేయాలి, అది తీసేసి మనం ఇన్ఫర్మేషన్ని ఇంకొక ఫైల్లోకి సేవ్ చేసి దాన్ని వేరే యూజర్కి పంపించాలనుకో, అట్లాంటి సినారియోస్లో మనం ఈ -d ఆప్షన్ యూజ్ చేసుకొని తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ఒక ఫైల్లో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని తీసేసి మిగతాది ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే -d వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ డిజిట్స్ని తీసేసి మిగతా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆ ఫైల్ నుంచి తీసుకొని వచ్చాము. అట్లనే దీనికి రివర్స్ కూడా తీసుకొని రావచ్చు. అంటే నాకు ఓన్లీ డిజిట్స్ ఇన్ఫర్మేషనే కావాలి ఇక్కడ, అట్లాంటప్పుడు ఇదే కమాండ్ యూజ్ చేసుకొని దీంట్లో మనం -c ఆప్షన్ యాడ్ చేసామనుకో, ఆ ఓన్లీ డిజిట్స్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే మనకి డిస్ప్లే చేస్తుంది, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తీసేస్తుంది అనమాట. సో కాంప్లిమెంట్ -c అనేది కాంప్లిమెంట్ చేయడానికి, అంటే దీనికి ఇన్వర్ట్ మ్యాచింగ్ అనమాట. ఇంతకుముందు మనకు ఉన్న దానికి ఇన్వర్ట్ మ్యాచింగ్. సో నెక్స్ట్ స్పేసెస్ని మనం ఇచ్చిన టెక్స్ట్లో కానీ మనం ఏదైనా తీసుకున్న ఫైల్లో ఒక స్పేసెస్ అనేవి అన్ఈవెన్గా ఉన్నాయి. నాకు అట్లా కాకుండా డిస్ప్లే చేసేటప్పుడు ఒక ప్రాపర్గా ఒక సింగిల్ స్పేస్తోనో లేకపోతే ఒక ట్యాబ్ స్పేస్తో ఏది ఉంటుందో ఆ స్పేస్ మాత్రమే నేను డిస్ప్లే చేయాలనుకుంటే -s ఆప్షన్ యూజ్ చేయొచ్చు టీఆర్ కమాండ్తో. అదొకసారి మీకు చూపిస్తాను. దీనికి నేను సింపుల్గా ఒక ఎకో కమాండ్తో చెప్తున్నాను, ఎందుకంటే ఫైల్తో అంతా ఏమవసరం లేదు. సో దిస్ ఈజ్ ఏ టియర్ కమాండ్ ఎగ్జాంపుల్. సో ఇంప్రాపర్గా ఉంది ఇన్ఫర్మేషను, దీన్ని నేను ప్రాపర్గా తీసుకొని రావాలి. టిఆర్ కమాండ్ యూజ్ చేస్తాను -s. నెక్స్ట్ మనము ఎన్ని స్పేసెస్తో మనం దాన్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాము. సింగిల్ స్పేస్ అయితే సింగిల్ స్పేస్, లేదు ట్యాబ్ మెన్షన్ చేస్తే ట్యాబ్తో వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. చూసారా, ఇక్కడ మనకి ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా సింగిల్ స్పేస్తో మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. అట్లా -s ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదు మనము ట్యాబ్తో చేయాలంటే ట్యాబ్ యూజ్ చేసుకున్నాం, అట్లా కూడా తీసుకొస్తుంది. అంటే దిస్ తర్వాత మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎంత స్పేస్ వస్తుందో దానికి అలా తీసుకొని వస్తుంది అనమాట. సో అలాంటి సినారియోస్ మనకి ఎక్కడన్నా మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ టియర్ -sని వాడుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా
ఆప్షన్స్ అయితే అవే టీఆర్ కమాండ్తో -el. సో ఆల్రెడీ సి అంటే కాంప్లిమెంట్ మనం చూసాము. -d యూస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పర్టికులర్ లైన్ డిలీట్ చేయొచ్చు. అట్లా మనం అదొక్కటి డిలీట్ చేసి మిగతా తీసుకురావడానికి -d వాడతాము. -s వచ్చి స్పేసెస్ని స్క్వీజ్ చేయడానికి, -t అనేది ట్రంకేట్. ఇది మనకు అంత పెద్ద యూస్ఫుల్ ఆప్షన్ కాదు. సో మేజర్గా అయితే టీఆర్తో ఇవి యూస్ చేస్తాం అన్నమాట. అట్లా మనం పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని రీప్లేస్ చేయటము ఆల్రెడీ మీకు అది చూపించాను. సో అలా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం టీఆర్ని వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాలం కమాండ్ అని ఉంటుంది. కాలం కమాండ్కి మీకు కమాండ్ అంటే ఏం లేదు, మనకి ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ అంతా అన్ఆర్గనైజ్డ్గా ఉంది. దాన్ని మనం నీట్గా ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో ఒక కాలమ్స్తో సపరేట్గా మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు కాలం కమాండ్ వాడతాము. సో దీనికి కూడా మీకు ఒకసారి హెల్ప్ కమాండ్ యూస్ చేసుకొని ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తున్నాను. సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. -t అంటే మనం టేబులర్ ఫార్మాట్లో దానికి ఒక ఫైల్ నుంచి ఇస్తే ఒక టేబుల్ లాగా అవుట్పుట్ ఇస్తుంది ఇన్ఫర్మేషన్ తీసుకొని. అట్లా మనం దీంట్లో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మేజర్గా మనం -t ఇవి వాడుతుంటాము. అంటే మనం ఒక ప్రాపర్ వేలో ఇన్ఫర్మేషన్ని ట్యాబ్లర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ మీకు తెలుసు CSV ఫైల్ ఇంతకు మనం వాడాం కదా. ఇది ఎట్లా ఉంది మనకి అంతా ఒకటే దీంతో ఉంది. నాకు అట్లా కాదు, దీన్ని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ని మనం డిస్ప్లే చేయాలి అంటే కాలం -t ఇద్దాం. సో రాలేదు. ఇక్కడ మనం ఏంటంటే కామా స్పేస్ మనకి సపరేటెడ్ ఉంది కాబట్టి దానికి దీంట్లో సపరేటర్ అని ఉంటుంది. -s అనేది వాడుకోవాలన్నమాట. -s ఇస్తే దానికి ప్రాపర్గా అప్పుడు వస్తుంది. అంటే ఇంకొక ఫైల్ ఇంకొకటి తీసుకొని మీకు చూపిస్తాను. -t ఒకటే. ఓకే, ఇక్కడ మనకి కామా సపరేటెడ్ ఉంది, అంటే ఒక డీలిమిటర్ ఉంది, సపరేటర్ అనేది ఉంది. ఈ కామా అనేది ఇక్కడ సపరేటర్. ఆ సపరేటర్ ఉంది కాబట్టి మనం అది కంపల్సరీగా -s ఆప్షన్ ఇచ్చి ఆ సపరేటర్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేస్తే వస్తుంది. సపోజ్ ఇంకా సేమ్ మనం ఇంతకుముందు చూపించాం కదా, /etc చూసాం కదా, అది ఆ ఫైల్ కూడా తీసుకొని దాన్ని కూడా మనము కాలం కమాండ్తో -t స్పేస్ కోలన్ కదా మనకి అందులో సపరేట్. ఇప్పుడు నీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. అదే మనం ఓన్లీ క్యాట్ కమాండ్తో ఒక్క ఫైల్ ఒకటే డిస్ప్లే చేస్తే సో మనకి ఇట్లా ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక ప్రాపర్ వేలో మనం డిస్ప్లే చేసుకోవడానికి ఈ కాలం కమాండ్ని యూజ్ చేస్తాము. నీట్గా అంటే ఏదైతే సపరేటర్ ఉందో అది ఇచ్చేస్తే దాన్ని మొత్తం ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో అది మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఓన్లీ టీ ఆప్షన్ చూడాలంటే ఇంకేమైనా ఒకసారి చూస్తాను మీకు. సో కాలం కమాండ్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. దానికోసం ఒక డేటా రెడీ చేశాను. ఇప్పుడు సో ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషను మనకి అంటే ఒక ప్రాపర్ అలైన్మెంట్తో లేదు కదా ఒక టేబులర్ ఫార్మాట్లో. దానికోసం మనం కాలం కమాండ్ యూస్ చేయొచ్చు అనమాట. కాలం -t యూస్ చేసి ఆ ఫైల్ నేమ్ ఇచ్చినా కూడా మనకి డిస్ప్లే ప్రాపర్గా. సో ఓకే, చూసారా ఇప్పుడు మనకి ఇదే ఇన్ఫర్మేషన్ ఒక నీట్గా ట్యాబులర్ ఫార్మాట్లో వచ్చింది కదా. సో ఈ పర్పస్కి మనము కాలం అనేది ఈ కమాండ్ని యూస్ చేయొచ్చు. కాలం కమాండ్ యూస్ చేసుకొని మన ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ట్యాబులర్ ఫార్మాట్లో, దాంట్లో ఏమైనా డీలిమిటర్ ఉన్నా కూడా దాన్ని బేస్ చేసుకొని కూడా నీట్గా మనం సపరేట్ చేసుకోవచ్చు. సో మనం ఒక 3 కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. మీకు కట్ కమాండ్ యూజ్ చేసుకొని సేమ్ ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్ స్ట్రింగ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కట్ చేసి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే తీసుకురావచ్చు. లేదు ఒక డీలిమిటర్ యూజ్ చేసుకొని ఆ డీలిమిటర్ బేస్ మీద ఒక పర్టికులర్ ఫీల్డ్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సేమ్ టీఆర్ కమాండ్కి వస్తేనేమో మనం ఇన్ఫర్మేషన్ ఏదైనా రీప్లేస్ చేయడానికి అప్పర్ నుంచి లోవర్కి, లోవర్ నుంచి అప్పర్కి, లేదు ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయడానికి,
-d ఆప్షన్ యూజ్ చేసుకొని, లేదు బ్లాంక్స్ ఉంటే వాటిని స్క్వీజ్ చేసుకోవడానికి -s ఆప్షన్ యూజ్ చేసుకొని, ఇంకా నాన్ మ్యాచింగ్ రివర్స్ రావాలంటే -c కాంప్లిమెంట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటాము. సో కాలం కమాండ్ వచ్చి మనం ఒక ఇంప్రాపర్గా ఉన్న ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక ప్రాపర్ వేలో టాబ్లర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి కాలం కమాండ్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో కూడా సేమ్ ఏదన్నా డెలిమిటర్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని నీట్గా అలైన్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయడానికి -s ఆప్షన్ యూజ్ చేస్తాం. -s అంటే ఇక్కడ సపరేటర్. ఓకే, ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుబ్బు టెక్ ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ.